మీరేమో కేసీఆర్ గారు అసెంబ్లీలో గలం విప్పాలని మీరు కోరుకుంటున్నారు, మీరు మాట్లాడుతున్నారు. స్పీకర్ గారేమో ఏది మాట్లాడొద్దు, వచ్చి ముఖ్యమంత్రి గారికి భజన చేసిపోవాలని చెప్పేసి చెప్తున్నాడు. మరి ఎందుకు ఇంకా దానికి ఇంకా అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారుగా ముఖ్యమంత్రి గారిని భజన చేయడానికి. ఆయన ఓహో ఆహా అద్భుతం, ఆయన భుజకీర్తులు మాట్లాడటానికి స్పీకర్ గారు చెప్పినట్టుగా మాట్లాడారు. అధికార పార్టీ మంత్రులు ఉన్నారు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, సరిపోతుంది. కేసీఆర్ అవసరం లేదు, టీఆర్ఎస్ పార్టీ కూడా రావాల్సినటువంటి అవసరం లేదు. టీఆర్ఎస్ బరాబరంగా ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం, తెలంగాణ హక్కుల కోసం రాజీ లేకుండా, అది చట్టసభ కావచ్చు, అది రాజ్యసభ కావచ్చు, పార్లమెంటు లోక్సభ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, శాసనమండలి కావచ్చు, తెలంగాణ ప్రజల కోసం బరాబర్గా హక్కుల కోసం నిలబడుతుంది, కొట్లాడుతుంది, గొంతెత్తుతుంది. దాంట్లో మీరు రాజీ పడి మీరు నోరు మూసుకొని కూర్చోవాలని అంటే ఉండదు. అది ఎక్కడైనా కూడా ధిక్కరిస్తుంది. బరాబర్గా తెలంగాణ ప్రజల గొంతుకగా, ప్రజల హక్కులకు రక్షణ కవచంలాగానే టీఆర్ఎస్ నిలబడుతుంది, కేసీఆర్ గారు ఉంటారు. అటువంటి చోట అది చట్టసభగా కానక్కర్లే, ప్రజాక్షేత్రాన్ని మించినటువంటి చట్టసభ కూడా ఏది ఉండదు. ఆ ప్రజాక్షేత్రంలోనే కేసీఆర్ గారు మాట్లాడతారు.